ఇప్పుడు అదని ఇన్ని కోట్లు కొట్టినా కూడా నరేంద్ర మోడీ గారు ఎందుకు అడగట్లేదు? నరేంద్ర మోడీ గారు కేవలం మతాలని కులాలను రెచ్చగొట్టే విధంగానే ప్రభుత్వం పాలన చేస్తుంది, కానీ ఎలాంటి ప్రజలకు న్యాయం చేసే విధంగా అయితే లేదు. ఒక కులాన్ని మతం రెచ్చగొట్టే విధంగానే ఆయన పాలన ఉంది. మామూలు ప్రజలకు ఎలాంటి న్యాయం చేయట్లేదు. అన్ని చేస్తున్నామని చెప్తా ఉన్నారు. 3 సార్లు కూడా గెలిచారు. అందుకే బీజేపీ హవా నడుస్తా ఉంది. కాకుండా ఈ కాంగ్రెస్ వాళ్ళు గెలవలేని తలానే ఈ రోజున అన్ని ఆరోపణలు ప్రాపగండలు చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇదేలా చూస్తారు? ఇప్పుడు ఇంతకు ముందుకు వచ్చిన అన్ని సీట్లు కూడా ఇప్పుడు బీజేపీకి రాలేదు. ఒక కూటమి అనే ఒక పేరు పెట్టుకుని ఈసారి బీజేపీ గెలిచింది. స్వతహాగా అయితే బీజేపీ గెలవలేదు. ఒక నరేంద్ర మోడీ అనే ఒక బొమ్మని ముందు పెట్టుకొని చేసుకుంటూ వస్తున్నది తప్పితే గెలిచింది ఏం కనిపెట్టలేదు బీజేపీ. మహిళలకి ఇస్తా అన్న గ్యారెంటీలు ఏవి ఇవ్వకుండా మహిళల ద్రోహి అని కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. ఒక మహిళలని గౌరవించే పద్ధతి బీజేపీ పార్టీకి ఎక్కడా లేదు. ఒక మహిళలని గుర్తించారు ఎక్కడ. మహిళలకు సమాన న్యాయం చేయరు. రాహుల్ గాంధీ గారు మహిళలకు 33% రిజర్వేషన్ కావాలని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వాళ్ళు పాదయాత్ర చేయడం జరిగింది. మోడీ గారు ఏం చేశారు మహిళలకు? ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటారు నరేంద్ర మోడీకి ఈ సందర్భంగా? మోడీ గారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి నార్మల్ ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలో ఆలోచించండి, కానీ ఆదాని అంబానీలో కట్టబెట్టే విధంగా ఏం చేయకండి. కొంచెం ప్రజల గురించి కూడా ఆలోచించడానికి మేము కోరుకుంటున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.